హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పొంగనాలు. ఈ పొంగనాలు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటాయి. మరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను, మీరు ఒకసారి చూసి ట్రై చేయండి. సో ఇవి చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే అరకప్పు బొంబాయి రవ్వ, మనం ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. అలాగే అరకప్పు పెరుగు తీసుకొని ఈ పెరుగు, రవ్వ, పిండి ఈ 3 బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. అయితే పిండిని గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలిపాక ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. అయితే ఇందులో మనం బొంబాయి రవ్వ వేసాం కాబట్టి రవ్వ నానడానికి ఇలా పక్కన పెట్టాలన్నమాట. చూడండి, 15 నిమిషాల తర్వాత రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఇలా కాస్త గట్టి పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఇలా ఉన్న ఈ పిండిలోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క దంచి తీసుకున్నానండి. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక మీడియం సైజ్ టమాటా, మీడియం సైజులో ఉండే క్యారెట్ని ఇలా తురిమి తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ పిండిలోకి యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం తీసుకున్నాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేశానండి. పసుపు కంప్లీట్లీ ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపండి. ఇలా కలిపామంటే బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పొంగనాలు వేయడానికి స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ తీసుకొని ఇలా ఒక్కొక్క గుంతలోకి కొంచెం కొంచెం ఆయిల్ తీసుకోండి. ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసినట్లు చేశాక ఇప్పుడు మనం ఇందాక కలిపెట్టుకున్న పిండిని ఇలా ఒక్కొక్క గుంతలోకి ఫిల్ చేసుకుందాం. ఇలా అన్ని గుంతలలోకి పిండిని నింపి తీసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చూడండి, 2-3 నిమిషాల తర్వాత పైన పిండి కొంచెం తడి ఆరిపోయినట్లు అవుతుంది. ఇప్పుడు స్లోగా మరో పక్కకి టర్న్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి కింది సైడ్ కూడా కాలడానికి ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించామంటే చూడండి, 2 సైడ్స్ పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఇలా ఫ్రై అయిన పొంగనాలను ఒక హాట్ బాక్స్లోకి తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేయడానికి మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని మళ్ళీ పిండిని ఫిల్ చేసుకుందాం. ఇదే విధంగా మళ్ళీ కొంచెం పిండి ఆరిపోయాక ఇప్పుడు మరో పక్కకి టర్న్ చేసి 2 వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు కాల్చాక హాట్ బాక్స్లోకి తీసుకోవడమే. అంతే, బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే పొంగనాలు ఈజీగా రెడీ అయిపోయాయి. సో ఫ్రెండ్స్, ఈ సింపుల్ పొంగనాల రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.